యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రియ సంగమా మీకు అందరికి వందనాలు. దేవుని బిడ్డారా, 2026 సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు మిమ్మల్ని అందరినీ సంధించే కృప దేవుడు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ప్రభు ఒక నూతన సంవత్సరంలో మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. బైబిల్లో చెప్పబడింది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. అనేకమైనటువంటి గతించినటువంటి సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవాతి దేవుడు మన పట్ల ఆయన కృప చూపించి తన ఉచితమైన కృప ద్వారా 52 వారములు కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. మరలా ఈ నూతన సంవత్సరంలో కూడా 365 రోజులు దేవుడు మనల్ని కాపాడాలని దేవుడు ఈ సంవత్సరములను ఒక నూతన బిడ్డలంగా చూడాలని ఆశపడుతూ ఈ ప్రభుదినంలో ఈ 4వ తేదీ ఆదివారం పునరుద్ధరణ దినమున దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, ప్రభువా ఈ సంవత్సరం కూడా మమ్మలను కాపాడు, ఈ సంవత్సరం కూడా మమ్మలను ఉండనియ్యా. ఈ మాట లూకా భక్తుడు తన యొక్క సువార్తలో రాస్తూ 13వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రభు యొక్క నామం నిమిత్తమై ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నేను నాటి తిని అంటున్నాడు. ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా ఈ తోటలో అంజూరపు చెట్టును నాటి తిని. అంజూరపు చెట్టు దేవునికి సాదృశ్యం అంటే విశ్వాసికి సాదృశ్యం అని మనం చూడగలుగుతున్నాం. అది ఎలాగని మీరు అడగవచ్చు. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. నిజమే కదా బిడ్డారా? కనుక ఈరోజు పచ్చని ఒలివ మొక్కలుగా మనము ఈ సంవత్సరం పెరగాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ద్రాక్ష తోట అనే సంఘములో అంజూరపు చెట్టు అనే విశ్వాసం నాటి 3 సంవత్సరాలు దానికి కావలసిన యావత్తును దేవుడిచ్చి జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఈ చెట్టుకు కొన్ని క్వాలిఫికేషన్లు ఇచ్చాడు దేవుడు, కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఏంటంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు గురించి అవ్వ ఆదాములు ఒక పాపం చేసి దేవునికి దూరమైన తర్వాత ప్రభు యొక్క నామనిమిత్తమై దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళని పిలిచిన తర్వాత చెట్టు చాటుకు వెళ్ళిన వారుగా కనపడుతున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే అంజూరపు ఆకులు కచ్చటములుగా చేసుకొని వారు కట్టుకున్నారని రాయబడి ఉంది. కనుక ఈ అంజూరపు చెట్టు యొక్క ఆకులు ఎలాంటి లక్షణం అంటే వారి సిగ్గును బయటకు తెలియకుండా వాళ్ళ గుట్టును కాపాడేది అంజూరపు చెట్టు యొక్క లక్షణం. రెండవది, రాజుల గ్రంథం దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 6-7 వచనాలలో చూస్తే, హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత అంజూరపు యొక్క ఆకుల యొక్క ముద్దను తీసుకొచ్చి ఆ పుండున దగ్గర ఆ ఆకుల యొక్క ముద్దను వేసి మరి కట్టినప్పుడు సంపూర్ణమైన విడుదల కలిగినదని మనం చూస్తున్నాం. అంటే అంజూరపు చెట్టుకు ఇచ్చిన లక్షణం ఏంటంటే బాగుపరిచేది. ఈ రీతిగా ఒక్కొక్కటి అంజూరపు చెట్టు గురించి మనం చెప్పుకుంటే అనేకమైనటువంటి భాగ్యము ఈ తోట అనే సంఘములో నాటిన విశ్వాసికి దేవుడు అనేక రకాల తలంతులు దేవుడిచ్చాడు. కానీ అదే చెట్టును దేవుడు ఈరోజు ఈ 26 సంవత్సరంలో ఎత్తుకులాడుకుంటూ వచ్చి ఏదైనా ఫలములు ఉన్నాయేమని ఎత్తుకులాడుతూ ఉన్నాడు. బిడ్డలారా గమనించండి, ఏమీ ఫలములు లేవు, ఆకులు తప్ప ఏది లేదు. దేవుడు బాధపడుతున్నాడు. కనుక 3 సంవత్సరాల నుంచి ఎత్తుకులాడానే, కనుక 26 సంవత్సరంలో ఏమైనా ఫలాలు ఉన్నాయేమని చెప్పి దేవుడు ఎత్తుకులాడుకుంటూ వస్తే ఏది లేదు బిడ్డలారా. కనుక ఈ 2026 సంవత్సరంలో నిన్ను నీ బిడ్డలు దేవుడు ఎదురు చూసేది ఏంటంటే, గతించిన సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఈ 26 సంవత్సరంలో నిన్ను ఎదురు చూసేది ఏంటంటే ఫలాలు ఎదురు చూస్తున్నాడు. నీ పిల్లలు దేవుని కొరకు ఫలించే బిడ్డలుగా కనపడాలని ఆశపడుతున్నాడు. ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలో చూస్తే
మరి యాకోబు యొక్క కుటుంబంలో యోసేపు ఫలించేవాడిగా కనబడుతున్నాడు. అలా ఫలాలు అనుభవించేవారిగా చూడాలని దేవుడు మనలో ఎదురు చూస్తున్నాడు. ఇంకా అనేకంటి చెట్టును గురించి మనము కానీ బైబిల్ గ్రంథం మనం చూస్తే దేవుని యొక్క నామ నిమిత్తమై ప్రభు యొక్క పాద సన్నిధిలో దేవుడు అంటున్నాడు, అయ్యా ఆది కాండము 49:22 వచనంలో అంటాడు, యోసేపు ఫలించెడి కొమ్మగా ఎదుగుచూ ఉండిను అంటాడు. అందుకని యోహాను సువార్త 15:5లో కూడా అంటాడు, ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. అంటే దేవుళ్ళు నిలిచిన ప్రతి చెట్టు ఫలిస్తుంది. కనుక ఈరోజు వర్తమానం ఉంటున్నటువంటి ప్రియ బిడ్డలారా, నువ్వు ఫలించాలని, నువ్వు నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ నిన్ను సంఘములో నాటిన దేవాతి దేవుడు 26 సంవత్సరములు ఎత్తుకులాడుకుంటూ వచ్చి నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఏంటంటే నా బిడ్డలు ఏదైనా ఫలాలు ఉన్నాయా అని. ఫలాలు ఉన్నప్పుడు ఏమీ లేవు, ఆకులు తప్ప. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ చెట్టు ఫలాలు లేవు గనక నరికివేయమన్నప్పుడు తోటమాలైనటువంటి సేవకుడు బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నరికేస్తే ఎలాగయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండని, ప్రభువా ఈ సంవత్సరం ఉండని అయ్యా, అది ఫలిస్తుంది అయ్యా, తప్పనిసరిగా ఉంటుందని. కనుక బిడ్డలారా, ఈరోజు నిన్ను నీ పిల్లల గురించి దేవుడు చింతపడేది ఏంటంటే ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ సంవత్సరం నువ్వు ఫలించాలని, ఈ సంవత్సరం దేవుని కొరకు నువ్వు అనేకమైన ఫలభరితంగా నువ్వు ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. అందుకని ఒకవేళ ఈరోజు కూడా ఇలాంటి ఫలం లేకపోతే దేవుడు అంటుండు, ఇకనైనా ఈ రోజే నువ్వు ఫలించాలని ప్రభు నిన్ను ఎత్తుకులాడుకుంటూ వస్తే ఫలాలు లేవు. ఏమున్నాయంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచనంలో శరీర కార్యములన్నీ కనబడుతున్నాయి, ఇంకా పాత అలవాట్లన్నీ కనపడుతున్నాయి, పాత అనుభవం అంతా కనబడుతుంది. కోపము దగ్గర, గొడవలు దగ్గర, అనేకమైనటువంటి పాప కార్యాలు చూసిన తర్వాత దేవుడు చింతపడుతున్నాడు. ఈ సంవత్సరం ఎదురు చూసేది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా అన్నాడు, 9 ఫలాలు నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు. అంజూరపు చెట్టు ఈ భూమి మీద బ్రతుకుతున్న 7,000 చెట్ల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన చెట్టు అది. 7,000 చెట్లు ఫలించక ముందే ఫలించేది, 7,000 చెట్లు ఆకులు రాలకముందే రాల్చేది, 7,000 చెట్లు ఆ పిందులు రాకముందే ఆ పిందులు వచ్చేటువంటి చెట్టుకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. కానీ అది పోగొట్టుకున్నది ప్రియులారా. కనుక ఈరోజు ఉదయ కాలంలో నువ్వు తిరిగి అలాంటి ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈరోజు ప్రభు నేను అటు కృపను పోగొట్టుకున్నానని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే 80వ కీర్తన 15వ వచనంలో రాయబడింది, ప్రభువా నీ కుడి చేతితో నాటిన మొక్కను ఖాయమయ్యా అంటాడు. కనుక ఈ సంవత్సరం మరల తిరిగి నాటబడినటువంటి మొక్కలమైన మనము ఆయన చేతుల్లో కానీ ఉంటే ఆయన కాపాడే దేవుడు. కాపాడిన దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క నామ నిమిత్తమై నిన్ను కాపాడుతూ ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనంలో నెల నెలకు నువ్వు కాస్తావు, నెల నెలకు నువ్వు దీవించబడతావు. ఈ 12 మాసములు కూడా మరలా 365 రోజులు కాపాడబడాలంటే, ఈ 52 వారములు మనము కాపాడబడాలంటే ఈరోజు ఒకవేళ ఫలభరితమైన జీవితం మనలో లేకపోతే, ప్రభువా ఈ సంవత్సరం మమ్మల్ని ఉండని, మమ్మల్ని మన్నించు, నేను నా బిడ్డలు నీ కొరకు బ్రతుకుతామని నిశ్చయించుకుంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో దాచిపెట్టిన ప్రతి మేలు నీకు నీ బిడ్డలకు దయచేసి నీ చేయి పట్టుకొని నడిపించును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.